దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వారి కుమారులు పరీక్షలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని చక్కగా రాసి క్షేమకరంగా ఇంటి వద్దకు వచ్చినందుకు, దూర ప్రాంతంలో చదువుకున్నటువంటి కుమార్తె కూడా క్షేమంగా ఇంటికి వచ్చినందుకు సంతోషంతో పెట్టుకున్న కూడిక అనమాట ఇది. ఏం చెప్పాలి ప్రభు అని నేను ఆలోచన చేసినప్పుడు, వీళ్ళు పరీక్షలు రాసి వచ్చారు కదా, ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన, పరీక్షలు లేని విద్యార్థికి విలువ లేదు, క్రైస్తవ జీవితంలో శ్రమలు, శోధనలు, పరీక్షలు, ప్రతికూలతలు లేని విశ్వాసం కూడా విలువ లేదు. మా అబ్బాయి బాగా చదువుతాడండి, చాలా ఇంటెలిజెంట్ అండి అని నువ్వు ఎన్ని చెప్పినా ఇంటర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అంటారు. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్, మా అబ్బాయి బాగా చదువుతాడండి, మా అమ్మాయి బాగా చదువుతాడండి అని వీళ్ళు ప్రార్థన పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళ గురించి చదువుతున్నా. ఎన్ని 100 సార్లు చెప్పినా ఇని మనం ఏమంటాం, మీ అమ్మాయికి ఎన్ని వచ్చింది మార్కులు అంటాం. అవునా కదా? మీ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటాం. అంటే నువ్వు చెప్పిన మాటలు అది నిర్ధారణ కాదు. నిజమైన నిర్ధారణ ఏంటి చెప్పండి? పరీక్షల తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి మార్కులే నిజమైన విజయం. క్రైస్తవ జీవితంలో కూడా నేను మంచి ప్రార్థనా పరుణ్ణి, నేను మంచి పరిశుద్ధురాల్ని, నేను అది ఇదని మనకై మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా అది నిజమైంది కాదు. నిజమైంది ఏంటి చెప్పండి? మనకు వచ్చేటువంటి శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, వీటన్నిటిలో ఎంత నమ్మకస్తులమో దానిని బట్టే మనం ఎంత గొప్ప విశ్వాసమో, ఎంత గొప్ప ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నామో తెలిసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మా పిల్లలకి పరీక్షలు లేకపోతే బాగుండు అనుకునే తల్లిదండ్రులు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. ఎవరు లేరా? ఎందుకు? ఒక విద్యార్థి సంవత్సరం అంతా చదివేది దేని కొరకు? ఆ పరీక్షలే అతని సామర్థ్యాన్ని, అతని శక్తిని, అతని జ్ఞానాన్ని, సమస్తాన్ని ఏం చేస్తాయి? నిరూపిస్తాయి. కొంచెం ఆధ్యాత్మికంగా లోతుగా ఆలోచిస్తే, ఈ భూమి మీద ఉన్నటువంటి విద్యార్థికే, మనిషికే పరీక్షలు అవసరం అయితే ఆ నిత్యత్వానికి వెళ్ళి మన ప్రాణప్రియుడు ప్రభు యేసయ్యతో యుగ యుగాలు జీవించడానికి ఖచ్చితంగా మనకేం ఉండాలా? పరీక్షలు ఉండాలి. పరీక్షలు లేకపోతే మనకు విలువ లేదు. కొంచెం లోతుగా ఆలోచన చేస్తే అసలు పరీక్ష ఎందుకు? ఒక్క ముక్కలో చెప్పండి, పరీక్ష ఎందుకు? ఒక్క ముక్కలో చెప్పాలండి, ఏం చెబుతారు మీరు? అమ్మా ఓకే, ఏమి నిర్ధారణ? టాలెంట్. ఓకే, ఇంకొంచెం ఏదైనా మంచి పదం? టాలెంట్. ఓకే, పరీక్షలు ఎందుకు ఒక విద్యార్థికి? ఇంగ్లీష్లోనే చెప్పొచ్చు, ఏం కాదు. ఇంకేదన్నా? ఇప్పుడు నీకు ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఏం చూస్తారు? దగ్గరికి వచ్చారు. క్వాలిఫికేషన్ అంటే ఏంటి తెలుగులో? అర్హత, యోగ్యత. పరీక్షలు ఎందుకంటే మన యోగ్యత కొరకు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ పరీక్ష ఎందుకంటే మనం ఎంతటి అర్హులమో, ఎంతటి యోగ్యులమో, అసలు దీనికి ఎంత సరిపోయిన వాళ్ళమో ఇవన్నీ తేల్చి చెప్పాలి ఒక్క ముక్కలో. అంటే ఏమి రావాలి మనకి? పరీక్షలు కావాలి, పరీక్షలు రావాలి. పరీక్షలు లేకుండా నేను యోగ్యునంటే చెల్లదు. పరీక్షలు లేకుండా నేను అర్హుడంటే అది కుదరదు. ఖచ్చితంగా ప్రతి విశ్వాసకి ఏం కావాలా? చెప్పాలి.
కీర్తన 26:2. కీర్తన 26:2. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నన్ను దీవించుము, నన్ను ఆశీర్వదించుము, నన్ను విస్తరింపజేయము, నన్ను వర్ధిల్లింపజేయము. ఇలాంటి ప్రార్థనలు చాలా సహజం. ప్రార్థనలో మనం ఎక్కువగా ఏం ప్రార్థన చేస్తాం? ఇర్మియా గారు, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను హెచ్చించయ్యా. లేకపోతే బలహీనత ఉందనుకోండి, ఈ రోగం నుంచి విడిపించయ్యా. అప్పులని అనుకోండి, ఈ అప్పుల నుంచి విడిపించయ్యా. అవసరతలన్నీ అనుకోండి, ఈ అవసరతలను తీర్చయ్యా. ఇదే మన ప్రార్థన. కానీ ఏ రోజైనా ఈ ప్రార్థన చేశామా? కీర్తనకారుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నన్ను పరిశోధించు, పరిశీలించు, పరీక్షించు, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. బా, అందుకని ఎప్పుడు మీకు తరచుగా చెప్తాను, కీర్తనల గ్రంథం అంటే పాటల గ్రంథమే కాదు, ప్రార్థనల గ్రంథం. స్తోత్రం. హౌ టు ప్రే, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనా పరుడు ఎట్లా తన ప్రార్థన సిద్ధపరచుకోవాలి, ఇత్యాది విషయాలన్నీ మీకు కోకొల్లలుగా ఎక్కడ దొరుకుతాయి? కీర్తన గ్రంథంలో. కీర్తనాకారుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నన్ను పరిశీలించు, పరీక్షించు, పరిశోధించు. అసలు ఈ ప్రార్థన చేయాలంటే ధైర్యం కావాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రార్థన చేయాలంటే అసలు ఎంత సిద్ధపాటు కలిగి ఉంటే ఈ ప్రార్థన చేస్తాడు ఆత్మీయ జీవితంలో. క్షమించు అని అడగడం చాలా సహజమైన ప్రార్థన మన జీవితాలకి. కానీ నాలో ఏమన్నా ఉందేమో పరిశోధించు, పరిశీలించు, పరీక్షించు. ఈ ప్రార్థన చేయాలంటే ఒక పరిపూర్ణ, పరిపక్వమైన ఆధ్యాత్మిక స్థితి కలిగిన భక్తి పరుడు, ప్రార్థన పరుడు మాత్రమే చేయగలడు. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి దేవుని చిత్తం మన జీవితాల్లో ఏంటంటే, ఏ స్థాయిలోనికి మనం రావాలి. స్తోత్రం. సరే, అతను ఎంత పరిపూర్ణుడు, ఆ పరిపూర్ణతను బట్టి ప్రార్థన చేశాడనే విషయాన్ని ప్రక్కన పెడితే, ఇంకొంచెం లోతుకు వెళితే, అసలు నిజంగా పరీక్షించు, పరిశోధించు, పరిశీలించు అని ఆ భక్తుడు ప్రార్థన చేశాడంటే అతని హృదయ వాంఛ ఏమై ఉంటుందో చెప్పండి మీరు. అమ్మా, ఎప్పుడైనా బైబిల్ మీరు చదివేటప్పుడు ప్రశ్నలు వేసుకుంటూ చదవాలా? ఎట్లా చదవాలా? ఏదో చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు. అసలు ఎందుకు ఈ ప్రార్థన చేశాడని ఆగి ఆలోచన చేయాలి. అప్పుడు దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. దాని పేరు ధ్యానం అంటారు. చదివేదాన్ని పఠనం అంటారు. అర్థమైందా? మనకి ధ్యానం కావాలి. పఠించింది మర్చిపోయే అవకాశం ఉంది. ధ్యానం చేసేది హృదయం నుంచి పోదు, జీవితం నుంచి పోదు. నేనైతే అలాగే చేస్తా. ఒక వచనం ఎందుకు ఆ దైవజనుడు ఇలా అన్నాడు అని ఆలోచిస్తా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, అతడు పరిశీలించన్నాడు, పరీక్షించన్నాడు, పరిశోధించన్నాడు. ఎందుకు, ఏ ఆశతో ఆ ప్రార్థన చేసి ఉంటాడు చెప్పండి? దేవుని పెద్ద చెప్పమ్మా, దేవునిలో నిలబడు. దగ్గరకు వచ్చారు, దేవుని ఎదుట నిలబడుట. ఓకే, సూపర్ సిస్టర్, బాగా చెప్పారు. ఇంకొంచెం మీకు అర్థమయ్యే భాషలో చెబుతా. ఒక వ్యక్తికి రోగం వచ్చింది, నిపుణుడైన వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. నేను సూపర్గా ఉన్నాను అంటాడా? నన్ను పరీక్షించంటాడా? ఏమంటాడు? నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నాకే రోగం ఉందో చెప్పు. ఒక రోగం బయటపడాలంటే, ఒక మనిషి యొక్క ఆరోగ్య స్థితిగతులు బయటపడాలంటే ఖచ్చితంగా వైద్యుడు ఆ రోగికి ఏం చేయాలా? వైద్య పరీక్షలు నిర్వహించాలి. అంటే ఈ రోగిలో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? ఆ రోగం కనుక బయటపడితే, ఆ బలహీనత కనుక బయటపడితే, దానికి ఏదో ఒక మందు నేను వాడతాను, ఏదో ఒక ఆహారం తింటాను, మొత్తానికి నా రోగాన్ని ఏం చేసుకుంటాను? నయం చేసుకుంటాను. సంపూర్ణమైన ఆరోగ్యవంతునిగా మారే ఆ దిశలో నేను ప్రయాణిస్తాను. మొత్తానికి ఇప్పుడు మీకు అర్థమైందా?
రోగి వైద్యుడి దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు పరీక్షించమన్నాడంటే ఆరోగ్యవంతుడు అవ్వటానికి ఏదో ఒక విధంగా శతవిధాల ప్రయత్నం చేయటానికి. నీ భక్తుడు కూడా ఎందుకు పరిశోధించు పరిశీలించన్నాడంటే దేవుడు కోరుకున్న, ఇప్పుడు సహోదరికి చెప్పే మాట దగ్గరికి వస్తున్నా, ఆ స్థాయిలో ఆయన ఎదుట నిలబడుటకు చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోరుకున్న, ఆశించిన యోగ్యత, అర్హత, ఆ స్థితి నీకు రావాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రార్థన మనం చేయాలి. ఆమేన్, ఆమేన్. కొంతమంది పరిశీలించటమేమో కానీ, పరీక్షించటమేమో కానీ, పరిశోధించటమేమో కానీ వాళ్ళ తప్పులు కప్పుకొని భక్తి పరులుగా చాలామణి అవుతూ ఉంటారు. ఇక పరీక్షకి ఆస్కారమే లేదు. అందుకని ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో కొనసాగుతున్నటువంటి మనం నిరంతరం స్వపరీక్ష చేసుకోవాలి. ఆయన సన్నిధిలో పరీక్షించమని కోరుకోవాలి. ఆయన సన్నిధిలో అయ్యా నన్ను చూడు, ఎక్కడైనా బలహీనత ఉందేమో. ఎవరి దృష్టికి వాడే నీతిమంతుడిగా ఉంటాడు, కానీ హృదయాలను పరిశోధించేది ఎవరు? దేవుడే కదా. ఆ పని మనం ఎవరికి చెప్పాలా? మనకు మనమే మార్కులు వేసుకున్నాం అనుకో, ఆ మార్కులు అన్వాలిడ్, విలువలేనివి అంతేనంటారా? రోజ్మేరీ గారు, మీరు టీచర్ గారు కదా, మీరు ఎగ్జామ్స్ పెడతారు కదా, విద్యార్థి మార్కులు వేసుకొని వచ్చాడు అనుకో, ఎట్టుంటది? ఎంత కామెడీగా ఉంటది. అట్లాగే భక్తి చేసే వ్యక్తి మనకు మనమే మార్కులు వేసేసుకుని పేపర్ ఆయన చేతికి ఇచ్చేవానికి ఎట్టుంటది? బాగుంటుందా? బాబు. అందుకని ఎవరికి చెప్పాలా పని? క్లుప్తమైన సందేశం. దేవుడు ఎందుకు పరిశోధిస్తాడు? ఒకటి మనందరికీ తెలిసిందే. అబ్రహాం దగ్గరికి వద్దాం. ఆదికాండం 22వ అధ్యాయానికి వద్దాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొత్తం చదవలేదు మీరు. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించుమని. అబ్రహాముని దేవుడు చాలా క్లియర్ గా ఉంది, పరిశోధించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము ఎవరండి? అసలు చరిత్రొద్దు. అబ్రహాము ఎవరు? మనకి విశ్వాసం కదా. మనకి ఎవరైనా ఈజ్ ద ఫాదర్, ఆత్మీయ తండ్రి ఆయన. స్తోత్రం చెప్పండి. విశ్వాసులందరికీ తండ్రి ఎవరు? అబ్రహాము. ఈ మహావిశ్వంలో ఉన్న విశ్వాసులందరికీ పరమ తండ్రి దేవుడైతే విశ్వాసుల ఆత్మీయ తండ్రి ఎవరు అంటే అబ్రహాం. దేవుడు ఆ గ్రేట్ టైటిల్, అంత గొప్ప టైటిల్ ఒక అబ్రహాంకే ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక పాస్టర్ గారు ఉన్నాడంటే ఆ సంఘానికే ఆత్మీయ తండ్రి. ఒక పెద్ద మినిస్ట్రీ సేవకుడు ఉన్నాడు అనుకోండి, ఆ 100 సంఘాలకి 1000 సంఘాలకే ఆత్మీయ తండ్రి. మరి అబ్రహాం గారి స్టేటస్ ఏంటి చెప్పండి? అసలు ప్రపంచంలో యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కడికి, అనగా విశ్వాసులందరికీ ఎవరైనా తండ్రి. అవునంటారు కాదంట. ఎందుకు ఇంత గొప్పగా చెప్పారంటే ఆయనకే పరిశోధన అవసరమైంది. మనకు కూడా ఏం కావాలా? విశ్వాసులకు తండ్రే ఏమయ్యాడు? పరిశోధించబడ్డాడు. ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది. ఆయన పరిశోధించబడ్డాడు కాబట్టే, చెప్పండి అమ్మా, స్తోత్రం చెప్పండి. నువ్వు ఎంతమందికి దీవెన కారణంగా ఉండాలి అంటే నీకు కూడా అంత గొప్ప పరిశోధన అవసరం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎంత పరిశోధిస్తే నువ్వు అంత యోగ్యుడు అవుతావు. నువ్వెంత పరిశోధిస్తే అంత అర్హుడు అవుతావు. నువ్వెంత పరిశోధిస్తే అంత పరిపూర్ణతలోనికి వస్తావు. కాబట్టి పరిశుద్ధత రావాలన్నా, పరిపూర్ణత రావాలన్నా పరిశోధన చాలా అవసరం. పరిశోధించాడు. ఏ కోణంలో పరిశోధించాడంటే, నాయన నీ ఒక్కగానొక కుమారుడిని ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వు, దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. మొదటి 2 వచనాల్లో దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. 3వ వచనంలో అబ్రహాం ఇంకేం మాట్లాడట్లేదు.
దేవుడు మాట్లాడిన లేదా దేవుడు పరిశోధనకి వెనువెంటనే తనను తాను అంకితం చేసుకున్నాడు, నడుము కట్టుకున్నాడు. అక్కడ కారణాలు కానీ సాకులు కానీ సహేతుకమైనటువంటి వివాదం కానీ ఏమీ లేదు. ఒకవేళ ఆ పరిశోధనని తప్పించుకోవడానికి అబ్రహాము చాలా చెప్పొచ్చు. అయ్యా, నువ్వు పిలిచినప్పుడు 75, 25 సంవత్సరాలు ఎదురు చూస్తే గాని వీడు పుట్టలేదు. 100 సంవత్సరాలు ముదుసుల వయసులో పొందుకున్న ఈ వాగ్దానాన్ని, ఈ వరపుత్రుణ్ణి నీకు ఎట్లా ఇవ్వాలా అని రకరకాలుగా చెప్పొచ్చు. కానీ ఆయన ఏమీ మాట్లాడకుండాట 3వ వచనం చూడండి, తెల్లబారినప్పుడు, అంటే ఈ రాత్రి మాట్లాడాడు, ఉదయాన్నే బయలుదేరాడు. చప్పట్లు పెడతాడు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి అబ్రహామును దేవుడు దర్శించాడు. ఉదయాన్నే ఏం చేశాడు? ఆయన సమస్తమును సిద్ధపరుచుకున్నాడు. పరిశోధనకు అతను తనను తాను, తన జీవితాన్ని, ఇంకా చెప్పాలంటే తన ప్రాణాతి ప్రాణంగా ప్రేమించినటువంటి తన కుమారుణ్ణి పరిశోధనకి అప్పగించుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు నిన్ను పరిశోధించేటప్పుడు దేవుడు నువ్వు ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళనే బలిపీఠ మీద పెట్టమంటాడు. వింటున్నారా? కొన్నిసార్లు మనం ఎంతో ఇష్టపడే వాటినే ఇవ్వమని ఆయన ఏం చేస్తాడు? బలిపీఠం మీద పెట్టమని కోరతాడు. ఇప్పుడు నీకు ఇష్టమైంది దేవునికి ఇవ్వటం పెద్ద విషయం కాదు, పెద్ద కష్టం కూడా కాదు. ఇది నువ్వు ఇవ్వాలనుకుంటున్నది, అర్థమైందా? నీకు ఇష్టమైందంటే నా ఉద్దేశం నువ్వు ఇవ్వాలనుకున్నది ఇవ్వటం పెద్ద విషయం కాదు. నువ్వు ప్రాణాతి ప్రాణముగా ఇది లేకపోతే నేను బ్రతకలేను, ఇంక నా వల్ల కాదు, దీనిని అసలు నా జీవితం నుంచి నేను దూరపరుచుకోలేకపోతున్నాను, నా దేహంలో ఒక భాగం అయిపోయింది అనే స్థితిలో ఉన్నటువంటి దాన్ని ఇవ్వమన్నది ఇస్తే అది నిజమైన పరిశోధనకు దిగటం అన్నమాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఏదో ఒకటి ఇవ్వచ్చు, కానీ నువ్వు ఎంతగానో ప్రేమించుచున్న దాన్నే దేవుడు అడిగాడు కదా. దాని పరిస్థితిలో నీ స్పందన ఏమైంటుంది అంటే, ఇది ఎంత కష్టంగా ఉంటుందో ఒక మాట చెబుతా. ఇంత బాగా చదివిస్తున్నారు కదా మీ పిల్లల్ని, దేవుడు హఠాత్తుగా ఈ రాత్రి దర్శనమిచ్చి నీ కొడుకును నా సేవకు అంటే పాపం గారు, స్తోత్రం, అల్లి బాగా చెప్పావు, ఏం చేస్తావు? ఎన్నెన్నో ఆశలు, ఊహలు, కలల మేడలు కట్టుకుంది. ఇందుకేనా పాస్టర్ గారు కుటుంబ ప్రార్థన పెట్టుకుని వాక్యం చదువుతుంటే సేవ అంటున్న వద్దయ్యో, వింటున్నారా? చూసారా? ఆ ఒక్క ప్రశ్నకి ఆ బాపమ్మ గారు ఒక్కసారి హృదయం మెలికి పడిపోయింది. అంటే దేవుడు కొన్నిసార్లు నిన్ను ఎలా పరిశోధిస్తాడంటే, నువ్వు అత్యంత ఇష్టంగా ప్రేమించే దాన్ని ఆయనకు మాత్రమే, దేవునికి మాత్రమే సొంతమయ్యేటట్టుగా పెడతాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ పరిశోధనలను నెగ్గగలగాలి. అబ్రహాము నెగ్గాడండి. మారు మాట్లాడలేదు, అసలు వివాదం పెట్టుకోలేదు, ఏ కారణాలు చెప్పలేదు, ఏ బలహీనత చెప్పలేదు, ఏ సాకు చెప్పలేదు. వెంటనే పని వారిని వాళ్ళందరినీ సిద్ధపరచుకొని, గాడిదలు సిద్ధపరచుకొని మొత్తానికి ఆ పర్వతం దగ్గరికి 3 దినాలు ప్రయాణం చేశాడు. ఎక్కడు కొండ, బలిపీఠం కట్టాడు, పెట్టాడు కొడుకుని, ఎత్తనెత్తాడు కత్తి. పరలోకంలో నుంచి దేవదూత దిగొచ్చేదాకా ఆ పరిశోధనలో ఎక్కడ కూడా వెనకడుగు వేయటం మనస్సులో కూడా ఆలోచన రాలేదు. స్తోత్రం చెప్పండి. శరీరంలో కాదు, మనసులో కూడా ఇంకొకసారి ఆలోచిస్తే బాగుండే, ఆవేశపడుతున్నానేమో, ఆలోచించదగిన విషయం కదా. దేవునికి ఎక్కడైనా సర్ది చెప్పే ఆలోచన చేద్దాం. ఎందుకంటే 25 సంవత్సరాలు పైబడి నేను నిందారహితంగా బ్రతుకుతున్న భక్తుడిని కదా. నేను చెబుతా అయినన్నా అడిగి చూద్దాం అనే ఆలోచన, ఆ చొరవ కూడా, ఆ స్వతంత్ర భావన కూడా అబ్రహాముకి కొంచెం కూడా రాలేదు. తీసుకోవడానికి అది ఇష్టపడలేదు. దేవుని పరిశోధనకి తన కుమారుని బలి అవ్వడానికి కూడా ఇష్టపడినటువంటి
ధైర్యశాలి, దేవుని పరీక్షకు అప్పజెప్పుకున్నటువంటి వీర విధేయుడు అబ్రహాము. స్తోత్రం. మొత్తానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? 12వ వచనం, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు, అతన్నేమీ చెయ్యొద్దు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వడానికి వెనుతీయలేదు కనుక దేవునికి భయపడవాడు అని ఇందువలన నాకు స్తోత్రం. దూత చెప్తున్నాడు, నువ్వు దేవునికి భయపడుతున్నావని నాకు అర్థమైంది అబ్బాయి. ఆ పిల్లోడిని ఏమీ చేయొద్దు. నువ్వు దేవునికి ఏ స్థాయిలో భయపడుతున్నావు, దేవుని ఏ స్థాయిలో ప్రేమిస్తున్నావు అనే విషయం ప్రపంచానికి పరిచయం చేయటం కొరకు దేవుడు నిన్ను పరిశోధనలకు అనుమతిస్తాడు, ఆహ్వానిస్తాడు. పరిశోధనల కొరకు నిన్ను రేపుతాడు. నమ్మినోడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పన, దేవునికి నీ హృదయ రహస్యాలు తెలుసు, కానీ ఎందుకని బహిరంగ పరీక్ష అంటే నీ పరిశుద్ధత, నీ పరిపూర్ణత, నీ యోగ్యత, నీ వైరాగ్యం, నీ అర్హత ఇవన్నీ ఎవరికి తెలియాలి? చెప్పండి చెప్పండి, ఎవరికి తెలియాలి? ప్రపంచానికి తెలియాలి. స్తోత్రం చెప్పండి. పరిశోధన అంటే భక్తునికి దేవునికి మాత్రమే సంబంధించింది కాదు. ఆ పరిశోధనలు కనుక నువ్వు నిలబడితే, విజయాన్ని సంపాదిస్తే, ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ప్రపంచానికి మొత్తం అబ్రహాము నిజంగా నాకు భయపడేవాడని చెబుతాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పరీక్షలు కూడా అంతే కదండి. పరీక్షలు ఏమో రహస్యంగా జరుగుతాయి, అవునా? దాని మార్కులు, దాని అనౌన్స్మెంట్లు ఎట్లుంటాయి? నారాయణ అంటారు. ఇక 1, 2, 3 నెంబర్లన్నీ అలాగే. అప్పుడు పరీక్షలు రాసేది ఎవడని చూస్తున్నాడా? ఎవరికైనా తెలుసాళ్ళు? ఎప్పుడు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోలు బయటకు వస్తున్నాయి. ఆ పరిశోధనలో వాళ్ళు నెగ్గి బయటకు వచ్చిన తర్వాత, పలానా అబ్బాయి స్టేట్ ఫస్ట్ అంట, పలానా అబ్బాయి ఇండియా లెవెల్లోనే టాప్ అంట. ఎప్పుడు తెలిసింది? పరిశోధన అనంతరం. ఇప్పుడు నీకు దేవునికి మధ్యలో ఉన్న ఈ పరిశోధనలో గనక నువ్వు గెలిస్తే నిన్ను ప్రపంచానికే పరిచయం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. స్తోత్రం చెప్పండి. చూడండి, ఆ కింద వచనాల్లో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? 16వ వచనం చదువమ్మా. నీకు ఒక్కడే అయ్యన్న నీ కుమారుని ఇయ్య వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. ఆమేన్. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. గట్టిగా స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. పొద్దున మీకు నిబంధన అనే విషయానికి వచ్చి నిబంధన గురించి ఒక నిర్వచనం చెప్పాను. ఏమని చెప్పాను గుర్తుందా? అవి గుర్తుండాలా? అయ్యా, అసలు నీకు దేవుడు చేసిన వాగ్దానాలను నెరవేర్చుట కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న విశాలమైన మార్గం పేరే నిబంధన. నిబంధన అనగా నిన్ను నిర్మూలన చేసేది కాదు, పూర్తి చేయండి, నిన్ను నిలబెట్టేది. ఇప్పుడు దేవుడు కూడా అడిగి ఆ పరిశోధన చేసినప్పుడు దాంట్లో నెగ్గిన తర్వాత తన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? పరిశోధనలు నిన్ను నశింప చేయడానికి కాదు, నీ వాగ్దానాలను మరింత త్వరపెట్టడానికి. కొట్టి చప్పట్లు. స్తోత్రం. నిన్ను శోధించేది నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు, నువ్వు ఓడిపోతే ఆయన ఏదో ఆనందించడానికి కాదు, నువ్వు గెలిస్తే నీకు ఎప్పుడో చేసిన వాగ్దానాల విషయంలో ఆయన త్వరపడి చేయటం కొరకు ఏం చేస్తాడు చెప్పండమ్మా? చెప్పండి. పరిశోధనలు అంటే మీకు ఒక విషయం చెప్పనా? నీకు పరిశోధనలు వస్తున్నాయి, దేవుని నుండి శోధనలు వస్తున్నప్పుడు, పరిశోధనలు వస్తున్నప్పుడు నీకు సంతోషం రావాలి. ఏంటో తెలుసా? నాకు దేవుడు చేసిన నిబంధనలు లేదా ఆయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చుట కొరకు దేవుడే నన్ను త్వరగా నడిపిస్తున్నాడు వీటి ద్వారా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పరీక్షలు అయినాయండి. ఇంటర్ అయిపోయిందా? రాసేసావా? రేపు రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వేరే కోర్స్కి వెళ్తావుగా. ద్వితీయోపదేశకాండం
మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలిసికొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసి దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని అరణ్యంలో ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంట? పరిశోధన. నా వాక్యం అర్థమవుతున్న గట్టి స్తోత్రం చెప్పండి. అరణ్యంలో, ఇప్పుడు ఈ మాట చదివినప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలి? అరణ్యంలో వచ్చిన ప్రతి పరిశోధన వారు దేవుని ఆజ్ఞలను పాటిస్తారో లేదో అని దేవుడు తెలుసుకోవటానికి. ఆమేన్, స్తోత్రం. అరణ్యంలో ఎన్ని పరిశోధనలు వచ్చినాయో, ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఆ ప్రతి కష్టం వెనక దేవుని ఉద్దేశం ఏంటి? చెప్పండి. దేవుని ఆజ్ఞలు వారు పాటిస్తారో లేదో, దేవుని ఆజ్ఞానుసారంగా వారు నడుస్తారో లేదో, అది మారా గాని, ఆహారం లేకపోవటమే గాని, ఎర్ర సముద్రమే గాని, ప్రతి పరిశోధన ఎందుకంటే దేవుడు పెట్టింది ఆజ్ఞల అనుసారంగా వాళ్ళు బ్రతుకుతారో లేదు. ఈ రాత్రి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, నీ కుటుంబంలో వస్తున్న ప్రతి శోధన అంటే సైతాన్ నుంచి వచ్చే దాని గురించి నేను మాట్లాడట్లా, అది వేరే సబ్జెక్ట్. కొన్నిసార్లు దేవుడే ఆ శోధనను అనుమతిస్తాడు. ఆ సబ్జెక్ట్ కొంచెం పక్కన పెట్టండి. దేవుడి ద్వారా నీకు వస్తున్న ప్రతి శోధన నీ కుటుంబంలో ఏదైనా సరే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు వాక్యానుసారంగా నడుస్తావో లేదోననే అవి అనుమతిస్తాడు. అర్థమైన స్తోత్రం చెప్పు. అంటే దేవుని ఆశ ఏంటి నీ జీవితం, నీ ఎడల? చెప్పండి మీరు గట్టిగా. దేవుని ఆజ్ఞలు మనం ఏం చేయాలా? స్తోత్రం చెప్పాలి. వాట్ ఇస్ ద డిజైర్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ అవర్ లైఫ్? టు ఫుల్ఫిల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞలను మనం ఏం చేయాలా? మంచి మనస్సాక్షితో లోబడి అనుసరించాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే దేవుని ఆజ్ఞలు అన్ని బాగున్నప్పుడు నెరవేర్చినట్టుగా ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు అసలు నిజంగా ఆజ్ఞల్లో నిలబడుతున్నామో లేదో ఎప్పుడు తెలిసింది? కష్టాలు వచ్చినప్పుడు, పరిశోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అడుగడుగున ఆటంకాలు వచ్చినప్పుడు. అర్థమైందా? అన్ని బాగున్నప్పుడు నీతిమంతులుగా ఉండొచ్చు, ఏమీ లేనప్పుడు నీతిమంతుడుగా ఉండటమే అది కదా ఆజ్ఞను పాటించటం. అన్ని బాగుండనప్పుడు పరిశుద్ధంగా ఉండొచ్చు. ప్రతికూలమైన పరిస్థితులు, పాపానికి రేపే పరిస్థితులు వచ్చినప్పుడు పరిశుద్ధంగా ఉండడం, అది నిజమైన పరిశుద్ధత. మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి చేయొచ్చు. శ్రమ వెంబడి శ్రమ, దెబ్బ వెంబడి దెబ్బ పడుతున్నప్పుడు అప్పటికీ దేవుల్లో నిలబడటం, అది కదా వాక్యానుసారంగా బ్రతకడం. దేవుడు వీరిని అరణ్యంలో పరిశోధించిన ప్రతి మార్గం, ప్రతి విధానం ఎందుకయ్యా అంటే వారు దేవుని ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందో లేదో నేను శోధించి నీ హృదయంలో నన్నది తెలుసుకున్నట్టుకై నిన్ను అనొచ్చు. ఏంటి అవండి, మనుషులు అడుగుతారు, మనుషులు అడగదొరుకుతారు. సైతాను గాడు ఈ కాడు దానిలో తిట్ట, దేవుడు కూడా అడుస్తాడా? ఆ మాట రౌండ్ అప్ చేసుకోండి. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అడుస్తాడు. స్తోత్రం. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? చెప్పాలా? అడుస్తాడు. ఎందుకు అడుస్తాడు దేవుడు? చెప్పాలి, మీరే చెప్పాలి. చెప్పండి అమ్మా, మీరు వినువారు మాత్రమై ఉండగా నాకు సమాధానం చెప్పండి. ఎందుకు దేవుడు అడుస్తాడు? ఒక మనిషిని, ఒక విశ్వాసిని, ఆధ్యాత్మిక జీవితంలో నడుస్తున్న ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు అణుస్తాడు? విధేయుడు అవ్వటానికి. స్తోత్రం చెప్పండి. విధేయుడు అవ్వటానికి దేవుడు ఏం చేస్తాడు? నువ్వు గొప్పవాడు అవ్వటం తర్వాత సంగతి, అసలు విధేయుడు అవ్వటమే నిజమైన గొప్పతనం ఆయన దృష్టిలో. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పాలా.
గర్వము, అతిశయము, నీకు ఎంత ఉండనా, నీ స్థాయి ఎంత పెరిగినా ఇవి రాకూడదని దేవుడు ఏం చేస్తాడు? అణుస్తాడు. దేవుడు అరణ్యంలో వాళ్ళకి ఆ శ్రమలన్నీ ఎందుకు పెట్టాడంటే, ఇశ్రాయేలీయులు మామూలు కాదు, మెడవంచని జనం. ఏ జనం? రొమ్ము విరిచే జనం. అస్సలు తలంచరాళ్ళు, ఎదుటి మనిషి దగ్గర తలదించి మాట్లాడే ఒక విధేయత మనస్సు వాళ్ళు కొడదు. అసలు ఇట్ట అంటానికి వాళ్ళు నామోషి పడతారు. ఏ కాడికి వెనకాల చేతులు పెట్టి మనోళ్ళు ఉంటారు, రోడ్ల మీద కనపడతారు నాకు. వెనకాల చేతులు పెట్టి ఇట్ట అంటారు, ఆడలేదు మగాలేదు. ఈ డ్వాక్రా మీటింగ్లో అప్పుడు చూడాలి, పాస్టర్ గారు వెళ్తుంది కూడా చూసుకోరు. సాంసోర్ గారు అప్పుడు అనిపించింది ఇంకో రోడ్డు ఉంటే బాగుండి అనిపించింది. ఎవరు నడుచుకోరు ఇల్లు. ఏం జనం? మెడవంచని జనం. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు. ఇక మనమే ఎట్టున్నాం అంటే వాళ్ళు ఎట్టున్నారు ఆలోచించండి. ఇంత మెడవంచని మూర్ఖ తరాన్ని, మూర్ఖ జనాన్ని వంచాలంటే అణచొద్దా? దేవుడు కాకపోతే మనల్ని ఎవరు అణుతారండి? ఆయనకు మహిమ చెల్లించండి, స్తోత్రం చెప్పండి. దేవుడు కాకపోతే మనల్ని ఎవరు అణచాలా? ఇంకొక విషయం చెప్పనా, ఎవడో వచ్చి నిన్ను అడిచే దానికంటే దేవుడే మనల్ని అడిస్తే అది మనకి ఘనత. స్తోత్రం. అది నిజమైన ఘనత. ఎవడో వచ్చి నిన్ను సరిచేసి, నిన్ను నొక్కి పెట్టి, నిన్ను తొక్కిపెట్టి, నిన్ను అణిచి, నిన్నేదో చేసి, నిన్ను అవమానపరిచి తలెత్తుకోకుండా చేసేదానికంటే అసలు నీకే తెలిసేటట్టుగా ఆయన ఎవరికి తెలియకుండా నిన్నే అణుస్తున్నాడు అనుకో, ఎంత గొప్ప ట్రైనింగ్ అది. ఆమేన్. అణచనివ్వండి. ఇశ్రాయేల్ ప్రజల్ని శ్రమలతో ఏం చేశాడంట? అణిచి అరణ్యంలో 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో. స్తోత్రం. ఇశ్రాయేల్ నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వెక్కడ కూడా అహంకారిగా, దేవుని వాక్యం నిర్లక్ష్యం పెట్టేవారిగా ఉండకూడదు. 3వ మాట చెప్తా. 1, నువ్వెంత దేవుని ప్రేమిస్తున్నావో లేదా దేవునికి ఎంత భయపడుతున్నావో అది చూడడానికి పరిశోధిస్తాడు. 2, నువ్వెంత ఆయన వాక్యాలను అనుసరిస్తావో, ఎంత దీనుడివై లోబడి సాగుతావో దాని కొరకు ఆయన పరిశోధిస్తాడు. 3వది 1 పేతురు 1:7. 1 Peter chapter 1:7. నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతయు కలుగుటకు కారణమగును. స్తోత్రం చెప్పండి. ఆయన మనకి మెప్పును, మహిమను, ఘనతను, బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి కుమారుడా, కుమార్తె అని ఒక సర్టిఫికేట్ దేవదూతలు ఎదుట, దేవుని ఎదుట యేసయ్య మనకి ఇచ్చుట కొరకు ఏం చేస్తున్నాడంట? శ్రమలు అనుమతిస్తున్నాడు. 3వది ఎందుకు తెలుసా? ఆ పరలోక పౌరసత్వ యోగ్యత కొరకు. ఏంటి చెప్పండి? పరలోక పౌరసత్వ యోగ్యత కొరకు. స్తోత్రం. హల్లెలూయా. నశించిపోయే బంగారానికి కూడా ఏ పరీక్ష ఉంది? అగ్ని పరీక్ష ఉంది. మరి అమూల్యమైన మన విశ్వాసానికి కూడా ఏం కావాలా? చెప్పండి. అగ్ని పరీక్షల లాంటి శోధనలు, పరిశోధనలు అవసరమైనప్పుడు కావాలి. ఇప్పుడు ఒక ఒరిజినల్ బంగారాన్ని అగ్నితో ఎన్నిసార్లు పరిశోధించినా ఏదైనా నష్టమా? నష్టమండి. బంగారానికి ఏమన్నా నష్టమా? నువ్వెన్నిసార్లు పరిశోధించినా, 10 మంది పరిశోధిస్తే 10 మంది నోట వచ్చే మాట ఏంటి? ఇట్స్ ఒరిజినల్. అంటే పరిశోధన ఎక్కువే కొలిది నీ ఒరిజినాలిటీ బయటపడిద్దే తప్ప, నీ నాణ్యత బయటపడిద్దే తప్ప ఎక్కడ నీకు చెడ్డ పేరు వచ్చిందా? అందుకని ఈ అమూల్యమైన విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు విశ్వాసం వేరు, అమూల్యమైన విశ్వాసం వేరు. విశ్వాసం అంటే నాకు దేవుడు మంచి ఇల్లు ఇస్తాడు, ఇదేంటి? ఇది కూడా విశ్వాసం. దేవుడు నాకు మంచి కారు ఇస్తాడు, ఇది కూడా ఏంటి చెప్పండి? మా అమ్మాయికి మంచి
ఉద్యోగం ఇస్తాడు. ఇది కూడా ఏంటి చెప్పండి? ఇవన్నీ దేవుడు చేసే ఇవన్నీ విశ్వాసాలే. అమూల్యమైన విశ్వాసం ఏంటి తెలుసా? నా దేవుని కొరకు అవసరమైతే ఈ శ్రమలలో ఆహుతైపోతాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు అంటే అర్థం ఏంటి తెలుసా? యేసయ్య కొరకు ఇవ్వడం అది అమూల్యమైన విశ్వాసం. యేసయ్య దగ్గర నుంచి పొందుకోవడం విశ్వాసం అయితే, యేసయ్య కొరకు ఎంత దాకైనా ఇచ్చే ప్రాణమైన లెక్క చేయని పరిస్థితి దాన్ని ఏమంటారు? అమూల్యమైన విశ్వాసం. ఖచ్చితంగా అమూల్యమైన విశ్వాసపు స్థాయి మనకి రావాలంటే ఖచ్చితంగా అగ్ని వంటి శోధనలు. స్తోత్రం. అగ్ని వంటి శోధనలెన్నో, ఆవేదనల కథలెన్నో. అగ్ని వంటి శోధనలెన్నో, ఆవేదనల వ్యధలెన్నో. శ్రమ వెంబడి శ్రమ అయినా, కృప వెంబడి కృప కొరకే. అగ్నిని కూడా నా కొరకు ఆహ్లాదముగా మార్చితివి. హల్లెలూయా. శ్రమ వెంబడి శ్రమ దేని కొరకట చెప్పండి? పాటలో ఉన్న పదం కృప వెంబడి. నీకు శ్రమ పెరిగే కొద్దీ కృప పెరుగుతుంది. స్తోత్రం చెప్పండి. కృప కావాలయ్యా, కృప కావాలయ్యా, కృప కావాలయ్యా అంటే దేవుడు ఏమంటాడంటే నీకు శ్రమ రావాలయ్యా, నీకు శ్రమ రావాలయ్యా, నీకు శ్రమ రావాలి. శ్రమ వస్తేనే కృప. అమూల్యమైన మన విశ్వాసానికి అగ్ని వంటి పరీక్షలు అవసరం. అవి వచ్చినప్పుడే కృప వెంబడి కృపలోనికి వెళ్ళి ఆయన ఎదుట మనం నిలబడి ఉన్నప్పుడు ఆయన చెప్తాడు, మెప్పును మహిమను ఘనతను సమస్తమునిచ్చి అందరికి పరిచయం చేస్తారు. మీరు ఇన్ని శ్రమలలో నా కోసం నిలబడ్డారు. ఫిలదెల్ఫియా సంఘం అన్ని శ్రమలలో కూడా దేవుని వాక్యాన్ని కాదనలేదు, నిలబడ్డారు. స్మరణ సంఘం అన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకు నిలబడ్డారు. అయితే దేవుని నోట నుండి ఒక మాట వస్తుంది, అది ఆదరణకరమైన మాట. వాళ్ళకి మనకు విచిత్రంగా ఉంటుంది. ఏంటి తెలుసా? 10 దినములే. ఇప్పుడు ఆల్రెడీ శ్రమల్లో ఉన్నారు, వీళ్ళకి ఆదరణకరమైన మాట ఏంటంటారు? ఇక నీకు శ్రమలు రావంటే ఆదరణ మన దృష్టిలో. కానీ దేవుడు ఏమని చెబుతున్నాడు? ఇంకా 10 దినాలు. శ్రమలు వచ్చినప్పుడు మనం సంపూర్ణం అవుతాం. సామెతలు 27:21. మోస చేత వెండిని, మోస చేత వెండిని, కొలిమి చేత బంగారు, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత, కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. స్తోత్రం చెప్పండి. మోస చేత, మోస చేత దీన్నట, కొలిమి చేత, కీర్తి చేత నరుని. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను గొప్ప వ్యక్తిగా చేసి ఆయన పరిశోధిస్తాడు. శ్రమల్లోనే కాదు, పరిశోధన దేంట్లో? నిన్ను గొప్ప వ్యక్తిగా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి ఇల్లు ఇచ్చారు మీకు. ఈ ఇల్లు మీకు ఆశీర్వాదం, ఇది పరిశోధన కూడా. స్తోత్రం చెప్పాలి మీరు. ఈ ఇల్లు ఆశీర్వాదమే కాదు, నేను చెప్పాలా, పరిశోధన కూడా. ఏంటి పరిశోధన అంటారా? ఎంత ఇల్లు ఇచ్చాను, ఈ ఇంటిలో మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారు. మిమ్మల్ని దేవుడు హెచ్చించి పరిశోధిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. అందరికీ ఇది, నాకు నీకు మీకు అందరికీ మనల్ని దేవుడు హెచ్చించి ఏం చేస్తాడు? ఒక మంచి ఇల్లు ఇచ్చి ఏమని పరిశోధన చేస్తాడంటే, ఈ ఇంటిలో వీళ్ళెంత సమాధానంగా ఉన్నారు, ఈ ఇంటిలో ఎంత పరిశుద్ధంగా ఉంటున్నారు, ఈ ఇంటిలో ఎంత ప్రార్థన చేస్తున్నారు అని ఏం చేస్తాడు? ఇంటినిచ్చి, ఒక ఉద్యోగాన్ని, ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చి కూడా ఏం చేస్తాడు? ఆయన పరిశోధిస్తాడు. ఈ ఉద్యోగులు ఎంత నమ్మకస్తుడిగా ఉంటున్నాడు, ఓ గొప్ప పేరునిచ్చి పరిశోధిస్తాడు ఆయన. కాలర్ ఎగరేస్తామా, అంతకంతకు నేల మట్టుకు తగ్గించుకుంటామా అని గొప్ప పేరు ఇచ్చి ఏం చేస్తాడు ఆయన? సిరియా దేశం వరకు యేసయ్య పేరు మారు మోగిందట. ఆయన మరుగై ఉండటానికి ఇష్టపడ్డాడు. నన్ను ప్రసిద్ధి చేయవద్దని కోరుకున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. స్తోత్రం, హల్లెలూయా. దాను మొదలుకొని బేర్షెబా వరకు
సమూయేలు గర్వపరచబడ్డాడు, ఆయనను ఎక్కడ అతనికి గర్వం రాలేదు. హల్లెలూయా. విదేశాల ఐగుప్తు దాకా దావీదు కీర్తి పాకింది, అయినను నేను ఎంతటి వాడిని అంటాడు ఆయన. నీకు పేరు ప్రఖ్యాతులు పెరిగే కొలది అసలు నీకు అసలు ఏమీ లేనట్టుగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మనకు సామెత ఉంది. సామెత ఏం సామెత అంటే అది, అన్నీ ఉన్నా చెప్పాలి మీరు, అన్నీ ఉన్నా విస్తరాకు ఎట్లుంటది, ఏమీ లేని విస్తరాకు ఏమైంది? ఒకవేళ ఇప్పుడు ఈ సందర్భంలో మనం అనుకుందాం, ఒకవేళ అన్ని ఉన్న ఇస్తరాకు ఎగిరిపడింది అనుకో, ఏం జరిగింది చెప్పాలి మీరు. స్వీట్ ఉంది, హాట్ ఉంది, బిర్యానీ ఉంది, చికెన్ ఉంది, ఫిష్ ఫ్రై ఉంది, ప్రాన్స్ కర్రీ ఉంది, ఇంక ఎన్ని కావాలో అన్ని ఉన్నాయి, పానీపూరియా అది కూడా ఉంది. ఇప్పుడు ఇది ఎగిరింది, ఏమైంది చెప్పాలి మీరు. ఇప్పుడు ఏమి లేనాక ఎగిరెగిరి పడితే దానికి ఏం కాదు, అన్ని ఉన్నది ఎగిరి పడితే ఏమైంది? అన్ని పోతాయి. అందుకని మన పేరు ప్రఖ్యాతులు పెరిగే కొద్దీ మనం అణిగిమణిగి ఉండడం నేర్చుకోవాలి. కృప పెరిగే కొలది కాపాడుకున్నట్టుకు తగ్గిపోవాలి. హల్లెలూయా. వరములు ఎక్కువ ఉన్న కొలది మనం ఇంకా తగ్గినట్టుగానే ఉండాలా. స్తోత్రం. ఏమీ తెలియనట్టుగానే ఉండాలా. అన్ని ఉన్నాకు ఎగిరి పడదు అంటే ఒకవేళ పడితే ఏమైందంటే మొత్తం పోతాయి. అందుకని మనం ఏం చేయాలి? కానీ ఇది ఇస్తరాకు కాదు కదా, ఇది ఎగిరెగిరి పడతా ఉంటుంది. కానీ పడకుండా ఉంటేనే మనకు అన్ని ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు అన్ని నిలబడతాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. 17:3 కీర్తన 17:3 కీర్తన 17:3 రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. నన్ను పరిశీలించావు, నన్ను పరిశోధించావు. నీకు ఏ దురాలోచనయు నీకు నాలో ఉన్న ఏ దురాలోచనయు కానరాలేదు. బా కొడతారా చప్పట్లు గట్టిగా. మధ్యరాత్రి వేళ అర్ధరాత్రి వేళ భక్తుడిని పరిశోధించిన ఆలోచనలో కూడా పాపము లేదని సాక్ష్యం ఇస్తున్నాడు. నిన్ను దేవుడు పరిశోధిస్తాడు. ఎందుకంటే నువ్వెంత పరిశుద్ధుడువో పవిత్రురాలువో అని ఏం చేస్తాడైనా హల్లెలూయా. ఎవరొస్తున్నారా వినండి. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు పాస్టర్ గారు చెప్పాడు, ఫోన్ అంట ఏదేను తోట లాంటిదంట. ఏంటి చెప్పండి? యవనస్తులు ఉన్నారు కాబట్టి చెప్తారు. ఫోన్ అంట ఏంటిది? అన్ని ఫలాలు ఉంటాయి అందులో. ఆయన చెప్తున్నాడు ఫోన్ కూడా ఎట్లాంటిదంట, అన్ని ఆకర్షణీయంగానే ఉంటాయి. యవనస్తులు విన్నారా? నీ ఆత్మకు ఆరోగ్యం కలిగించే ఫలాలే తినాలి అంటే అవే చూడాలి. స్తోత్రం చెప్పండి. నీ ఆత్మను చెరిపి నిన్ను అపవిత్రపరిచే ఏ దృశ్యాలు చూడకూడదు. అందరికి చెప్పే మాట ఇది. దావీదు ఎంత గొప్ప సాక్ష్యం చెబుతున్నాడు చూడండి. అయ్యా నువ్వు నన్ను రాత్రి వేళల్లో పరిశీలించవయ్యా, నా హృదయంలో ఎక్కడ దురాలోచన చెడ్డ ఆలోచన ఏమీ కనబడలేదు నీకు. మనల్ని ఏ టైంలో పరిశోధిస్తాడో తెలియదు, ఎవరి మధ్యలో పరిశోధిస్తాడో తెలియదు. అర్ధరాత్రి వేళ కూడా మన ఆలోచనలు ఏం చేస్తున్నాడు ఆయన? నువ్వు పడుకున్నప్పుడు కూడా నీ ఆలోచనలు ఏం చేస్తున్నాడు ఆయన? స్కాన్ చేస్తున్నాడు. అప్పుడు కూడా నీ థింకింగ్ ప్రాసెస్ లోపల అంటే అసలు నీ ఆత్మ ఎంత నిష్కపటంగా నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలి దీనికి. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరాన్ని నువ్వు గనుక నీ కంట్రోల్లో ఉంచుకోగలిగితే దేవుని ఆత్మ చేత నీ ఆత్మ ఆటోమేటిక్ ఏమైంది? స్తోత్రం. ఎప్పుడైనా మా పిల్లలు గొడవ చేశారనుకోండి, క్యాండీని కొట్టారనుకోండి, మైండ్ ఏమైపోయింది? కిక్కురు మందికి ఎక్కడ ఏ రూమ్ లో ఉందో కూడా అర్థం కాదు. నీకు కూడా పరిశుద్ధత విషయంలో నీ శరీరాన్ని ఏం చేయాలా? దండించాలి. అప్పుడు ఆత్మ లైన్లోకి వచ్చింది. స్తోత్రం. శరీరాన్ని దండించుకోవటం అంటే తిరణాలలో
టపా టపా అని కొడతారట. ఏంటి దండించుకోవటం అంటే ఉపవాసములు. స్తోత్రం చెప్పు. కొంచెం ప్రార్థనలో నలగటం, హల్లెలూయా. నిద్రలో మానుకొని 4 గంటలకు రావటం. ఇప్పుడు చెప్పండి గట్టిగా. అసలు ఈ ఇంట్లో చెప్పాలి నాకు. శనివారం ప్రార్థనలకే రావటం. అప్పుడు శరీరం నలిగితే ఆత్మ కూడా ఏమైంది? ప్రక్షాళన అయింది. స్తోత్ర. గట్టిగా చివరి మాట కూడా చెప్తా. 1 కొరింథీ 3:13. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచుము. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. స్తోత్రం చెప్పాలి. 1 కొరింథీ 3:3 రాయబడిన మాట ఏంటంటే, ఇది మన సేవా జీవితాలకి, భక్తి జీవితాలకి అవసరమైనటువంటి వచనం. అంత్య దినమున దేవుడు మన సేవని గాని, మన విశ్వాస జీవితాన్ని గాని అగ్నితో పరిశోధిస్తాడంట. ఎవడైనా ఈ పునాది మీద బంగారం, వెండి, రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు ఏమి పెడతారో తెలియదు. అగ్నికి ఏదైతే నిలబడిద్దో అదే నిజమైన పరిచర్య. చెప్పండి. ఇప్పుడు ఎన్నో రకాల పరిచర్యలు వచ్చినాయి. మాది గొప్పదని పాస్టర్లు మేము అనుకుంటున్నాం. మీకు అసలు ఏం తెలియదని అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. చివరికి నిర్ణయించేది ఎవరా? స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పెంతెకొస్తేళ్ళు ఆత్మ అంటారు. హెబ్రోను వాళ్ళకి అసలు ఆత్మే లేదు అంటారు. పెంతెకొస్తేళ్ళు. బాప్టిస్ట్ పునాదే తల్లి సంఘం అంటారు. లోదరాళ్ళు తక్కువ అస్సలు మేము లేకపోతే చెప్పండి. రిఫార్మేషన్ ఎక్కడ? రిఫార్మేషన్ రోమపత్రిక చదివి క్యాథలిక్లు ఎదిరించిన వాడు లోదరని కదా. మేము లేకపోతే ఎట్లా అన్ని డినామినేషన్లు రకరకాలుగా అనుకుంటున్నారు. అయితే దేవుడు ఒక దినమున అగ్నిని దించి వారి పరిచర్యల్ని పరిశోధించినప్పుడు అగ్నికి తట్టుకొని నిలబడగలిగే పరిచర్యే దేవుడు అంగీకరిస్తాడు. ఆ సేవకుడు అంగీకరించబడతాడు. ఆ విశ్వాసే అంగీకరించబడతాడు. యెషయా గ్రంథం 28:16. ప్రభువగు యెహోవా ఎలాగు సెలవిచ్చెను, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన యేసయ్య పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది, మూలరాయి అయి ఉన్నది. స్తోత్రం. యేసయ్య ఎవరంట? పునాది రాయి, పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి. స్తోత్రం. విలువైన రాయి. ఎవరైతే ఈ రాయి మీద కట్టుకుంటాడో వారు విశ్వసించిన వారు ఈ రాయిని విశ్వసించబడ్డారు. యేసు ప్రభు అనబడిన మూల రాతి మీద ఆధ్యాత్మిక జీవితాలు కట్టుకుంటారో వారు కలవరపడరు. ఎట్లాంటి శోధనలు వచ్చినా. ఇది మొదలుకు నీకు వచ్చే శోధనకి నెగిటివ్ గా స్పందించొద్దు. ఎట్లా? పాజిటివ్ గా. స్తోత్రం. రక్త పరీక్ష చేయించుకోవడానికి 4 రోజులు వరుస పెట్టి జ్వరం వచ్చింది అనుకోండి, 1000 రూపాయలు ఇచ్చి కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం. ఎందుకు? అది బయట పడితే గానీ మనం బాగుపడం. పరీక్ష కొరకు ఏ వ్యక్తున్నావు ఎదురు? నా రక్తం పరిశోధిస్తున్నావు, నువ్వే ఇవ్వాలి 100 రూపాయలు అంటే కుదిరిద్దా? ఇప్పుడు యేసయ్య మనల్ని పరిశోధించినట్లుగా మన ఆధ్యాత్మిక జీవితాలని మన జీవితాలను వెలగా పెట్టి ఆయనకు అంగీకరింపబడు పరిచర్యలుగా, విశ్వాసులుగా, సేవకులుగా మనం ఉందముగాక. ప్రార్థన.